హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విత్ ఎ న్యూ వీడియో. అందరికీ వెల్కమ్. ఇవాళ వచ్చేసి నేను రైడ్కి వచ్చిన అన్నమాట. ఇక్కడ మన బోరబండ మోతీనగర్ ఇక్కడికి వచ్చేసిన. అంటే అది రైడ్ పడ్డది. ఇంకా ఆయన కస్టమర్ తొందరగా అంటే ఇంకా సెటప్ కూడా చేసుకోలే. ఆడ ఎంత 6:20కి ఏమో స్టార్ట్ అయినా వచ్చిన. ఇక్కడ కొంచెం టీ అట్లా తాగి కెమెరా సెట్ చేసుకున్నాం. మళ్ళీ రైడ్ పడుతుంది మనకు. బోయిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్. యూసుఫ్గూడలో పికప్. అరే మళ్ళీ ఆడికేనా? మళ్ళా పికప్ అయితే వెనకాలనే పడ్డది ఇందాక మనం పోయిన లొకేషన్లో. ఇవాళ అయితే ఎన్ని యాక్సిడెంట్లు చూసినా తెలుసా నేను. ఇవాళ లిటరల్లీ చెప్తున్నా, నా లైఫ్లో కూడా చూడలే నా కళ్ళ ముందు యాక్సిడెంట్లు. అన్ని యాక్సిడెంట్లు చూసినా ఇవాళ. మామూలు యాక్సిడెంట్లు కాదు. ఇట్లా డ్రాప్ పోతున్నా యాక్సిడెంట్, డ్రాప్ పోతున్నా యాక్సిడెంట్. ఇవాళ ఇక్కడ మార్కెట్ ఏమో. నా ఈ పాత ఫోన్ కేబుల్ అస్సలు పనిచేస్తలేదు. ఇది ఇలా గ్లౌజులు కూడా వేసిన. ఎండ పొద్దు నుంచి తోలుతున్నా. కాయలు అవుతున్నాయి చేతికి, కాయలు ఇంకో. మార్కెట్ కాబట్టి రాంగ్ సైడ్ ఓపెన్, అంటే రైట్ సైడ్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ మొత్తం మార్కెట్ అవుతుంది ఇక్కడ. నుంచి లెఫ్ట్ సందులో పోవాలి. అయితే సికింద్రాబాద్కి అయితే రైడ్ పడ్డది ఇలా. బా నిజంగా ఎన్ని యాక్సిడెంట్లు అంటే మామూలు యాక్సిడెంట్లు కాదు. ఒక్కొక్కటి అల్కాపురిలో చూసిన, సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మీద చూసిన, ఇంకా నాగోల్లో చూసిన. అట్లా ఇంకా చాలా పోయిన కాడికల్లా యాక్సిడెంట్ చూసిన. ఎందుకు మరి హైదరాబాద్లో ఇవాళ అసలు మొన్నటి నుంచి నేను 2 సార్లు పడేటోని బతికినా. నిన్న అసలు వీడియో షూట్ చేయలే, కానీ దిల్సుఖ్నగర్లో ఒక ఆంటీ అంకుల్ అయితే ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నారు. వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, నేనేమో ఇటు సైడ్ ఉన్నా. సడన్గా యూటర్న్ చేయడానికి ఒకేసారి వచ్చేసారు వాళ్ళు. సడన్గా వచ్చేసిర్రు. నాకు బ్రేక్ అసలు కంట్రోల్ కాలే బండి. గుద్దలే వాళ్ళని నేను కూడా కింద పడలే. ఇంకా అట్లా ఆగిపోయింది బండి మొత్తం. కస్టమర్కి అయితే ఫోన్ చేస్తా. ఛార్జింగ్ ఒకటి ఊరికే ఊడిపోతూనే ఉంటుంది. పెట్రోల్ కొట్టుకుంటాను. హలో అన్న, లొకేషన్కి వచ్చిన అన్న. ఓకే. సో ఇది ఊకే ఛార్జింగ్ చూడండి ఎట్లా ఊడిపోతుందో. ఇట్లా అట్లా ఊడిపోతా ఉంది ఊకే. ఆ పిన్ ఖరాబ్ అయిందా లేకపోతే కేబుల్ ఖరాబ్ అయిందా నాకైతే అర్థం కావట్లే. పైన వస్తుందన్న. ఓటీపీ 8850. స్టేషన్ అన్న, స్టేషనా సికింద్రాబాద్. kilometers.
అయితే ఏడున్న మనం ఆ, ఇలా ఘోరంగా అంటే ఘోరంగా యాక్సిడెంట్ అయిపోయింది అసలు. మామూలు యాక్సిడెంట్లు కాదు. నిన్న నేను దిల్సుఖ్ నగర్లో కాకముందు కోటి నుంచి అలా వస్తుంటే ఒక ఆంటీ డైరెక్ట్ పడిపోయింది. ఎవరు కార్ అయినానో బైక్ అయినానో గుద్దేసి ఆంటీ కింద పడిపోయింది. అసలు లేస్తలేదు ఆంటీ. అది రూట్ చూపిస్తుందా నీ ఫేస్ కి పెట్టింది అది? లేదన్నా, అంటే ఇది మోటో బ్లాగ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్. ఓకే ఓకే ఓకే. రూట్ కి ఇది ఉంది. ఆహా. ఇట్లానే నా దగ్గర. ఆ. మీకు ఐడియా ఉందన్న రూట్? అంటే ఇక్కడ స్టాండ్ పెడుతున్నాం కదా, ఆహా. అయితే నైట్ టైం ఇట్లా ర్యాపిడో వేసేటప్పుడు స్పీడ్ వచ్చి ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతున్నారు అన్న ఫోన్. అవునా? అందుకని గుంజుకుంటున్నారా? నైట్ టైం ఇప్పుడు 11 కి ట్రాఫిక్ ఉండదు కదా, అవునవును. ఆ టైంలో డ్యూక్ అలాంటి బండ్ల మీద, ఎన్ఎస్ బండ్ల మీద స్పీడ్ గా పోతాయి కదా, అవి ఇట్లా వచ్చి ఇట్లా గుంజుకోబోతున్నారు. ఏం పని ఉండదు, పాట ఉండదు, అదే పని. ఏం ట్రాఫిక్ అయ్యా, ట్రాఫిక్. మన ఎల్వినార్లో కూడా మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ వేయాల. అంకుల్ చూడండి పాపతో ఆడుతుంది. ఇల్లు పడుతుందా? ఈడ ఉంటాయి, రెండు కూడా ఉంటాయి. ఆ సైడ్ ఈ సైడ్ ఆడ ఆడ దింపుతా నేను, అట్లా నుంచి వెళ్ళి ఇట్లా ఫస్ట్ ప్లాట్ఫామ్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి వెళ్ళారా? ఇక్కడ పక్కన రూట్ ఉంటుంది ఒకటి పోయే. ఇంకా వాళ్ళు వస్తారు చూడన్నా, ఆహా. అట్లా నుంచి వెళ్ళి రూట్ ఉంటుంది లోపలికి. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. వన్ ట్వంటీ చైన్. థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే రైడ్ అయిపోయింది. ఆ, అన్నని ఆ థర్డ్ ప్లాట్ఫామ్ కాకుండా అక్కడ ఎందుకు దిగమన్నానంటే, ఆయన దాంట్లో మందు బాటిల్ ఉన్నాయంట. అన్న మళ్ళీ ఏమన్నా సెన్సార్లు ఏమన్నా అయితే అంటే, అన్న ఇటు నుంచి వస్తే అసలు సెన్సార్లు ఉండవు ఏముండవు, ఇట్లకి వెళ్ళిపో అని చెప్పిన. ఇంకొక 150 వేస్తే మన టార్గెట్ అయిపోతుంది. మీకు ఇంకోటి పెట్రోల్ది కూడా ఈ డిజిటల్ మీటర్ది ఒక హ్యాక్ చెప్తాను, మీరు సేవ్ చేసుకోండి. అక్కడ చెప్తా ఇప్పుడు ముందు పోయినాక. డిజిటల్ మీటర్ అంటే మీకు ఎట్లా అర్థం కావాలి, ఏంది ఎంత ఉంది పెట్రోల్ మీకు అర్థం కాదు కదా, అంటే ఆ పాయింట్ కొట్టుకుంటా ఉంటుంది కదా, అప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకోవాలో నేను ఈజీగా ట్రిక్ చెప్తా. ఈజీ అంటే ఈజీగా, నేను అట్లనే ఫాలో అవుతూ ఉంటాను నేను. సో గాయస్ మీకు చెప్పినా కదా నేను ఏంటిదో హ్యాక్ చూపిస్తాను. ఇప్పుడు మన పెట్రోల్ అయితే కొట్టుకుంటుంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇప్పుడు మన పెట్రోల్ అయితే కొట్టుకుంటుంది కదా, సో మీరు ఏం చేయండి అంటే మైలేజ్ చెక్ చేయండి. 57 యావరేజ్ ఇస్తుంది, అంటే 50 వేసుకోండి. 57 అంటే ఇది టోటల్, ఇది ట్రిప్ 1. మీరు ఏం చేయండి అంటే ఈ రెండు బటన్స్ ఇట్లా ఇట్లా, ఇదొక రెండు బటన్స్ ఉన్నాయి, దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే 00 వస్తుంది. మీరు 1 లీటర్ కొట్టించుకున్నాను అనుకోండి, మీ యావరేజ్ బట్టి మైలేజ్ ఎంత ఇస్తుందో బట్టి దానికి మీరు మార్జిన్ వేసుకొని ఈ నెంబర్, ఇప్పుడు నాకు 57 చూపిస్తుంది, ఇక్కడ 36 ఉంది. 36 అంటే నేను 57 వచ్చేదాకా తోలుతా ఉంటా బండి. అదే 50 దాకా వచ్చినాక మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తా. అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. నేనైతే డైలీ అదే చేస్తా. సో ఇప్పుడైతే ఆర్డర్ ఏం పడట్లే, మనం అయితే వెళ్ళిపోయినారు పోవాలి. ఇప్పుడు మళ్ళీ హాస్టల్లో ఫుడ్ అయిపోతుంది, మళ్ళీ బయట తినాలి, దానికో డబల్ ఖర్చు. ఎందుకు లేనిపోంది కదా, నిజమే కదా. అమ్మ వీళ్ళేంది ఇట్లా నిల్చుండ్రు గర్ల్స్. ఓ వాళ్ళు కొట్టుకుంటురు అమ్మో. ఊరి నాయను ఊరే అమ్మో, ఇది ఎక్కడ మాసురు.
సో గాయస్ మీరైతే అది ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా అవుతుంది. అంటే ఊకే డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఊకే అది ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నా ముందే, మంచిగా నార్మల్ స్పీడ్లో పోతే మైలేజ్ ఇస్తుంది బండి. ఇది అయితే డియో కదా నాది, నార్మల్ స్పీడ్లో పోతే నాకు ఇప్పుడు 57 ఇస్తుంది. మీరు ఇట్లా ఇట్లా గుంజుకుంటూ పోతే పెట్రోల్ మొత్తం అయిపోతుంది, మళ్ళీ నన్ను అంటారు. ఇట్లా నార్మల్ స్పీడ్గా పోతే మీకు ఒక 45 నుంచి 50 మధ్యలో అనుకోరా, 50 కూడా 45, 40 to 45 మధ్యలో పోతే మీకు అర్థమవుతుంది. సో ఎందుకు కొరుకుతుండ్రా అయ్యా, ప్లీజ్ రా, మెల్లగా పోండ్రా, మీకు దండం పెడతా. పానాలు జిగేలు జిగేలు అంటేనే పానం పోతే మళ్ళీ రాదురా. సడన్ గా వచ్చేటోళ్ళ వల్లనే భయం అవుతుంది నాకైతే. వాళ్ళు రప్ప 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 వస్తారు ఇట్లా. నిజంగా మోటో వ్లాగింగ్ అంటే చాలా కష్టం, చెప్తున్నా కదా, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ పెట్టుకున్నా కదా, నాకు ఆ, నా నోస్ నా నోస్ ఎక్కడ దాకా ఉందో ఎండ్, అక్కడ దాకా అయితే అసలు ఏం కనపడదు, ఫోనే ఉంటుంది అడ్డు, కింద ఏం కనపడదు. ఈ కింద మొత్తం ఏం కనపడదు. మీకు కనిపిస్తుంది కానీ ఇక్కడ నాకైతే అసలు ఇది కనపడదు. ఇది ఉంది కదా ఈ డిస్ప్లే, ఇది నాకు కనపడదు. ఫోన్ ఉంటుంది ఆడ ఉత్తిగా. ఇది ఇక్కడ ఇంకో ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ పైన ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళా అంగో మళ్ళా యాక్సిడెంట్ అంగో గుద్దుకుండు అంగో అంగో ఆడ అవుతుంది కొట్టుకుంటూ. చూసిరా లైవ్ ఇట్లనే ఇట్లనే పక్కనే అవుతుంది. బస్సులేంది ఈడ మొత్తం ఎట్లా జామ్ చేసి పెట్టేది, ఈడ స్ట్రైక్ అయింది. సో మనకైతే మన నాగోల్ మెట్రో నుంచి అయితే చాణక్యపురి నేను పోయే రూట్లోనే ఆర్డర్ అయితే పడ్డది. పికప్ ఈడ ఈడ డంప్యాడ్ నుంచి పోతున్నా, వాసన వస్తుంది మొత్తం. అయ్యో రెమ్మ, ఓవర్ యాక్టింగ్. సో ఇక్కడ అక్షయ అంట, మన ఫస్ట్ మోటో బ్లాక్ నుంచి ఫస్ట్ అమ్మాయి. ఉన్నారో ఫోన్ చేద్దాం. ఓలా, అవును మ్యామ్. నేను కూడా అక్కడనే ఉన్నా మ్యామ్, పిల్లర్ నెంబర్ 828 దగ్గర మ్యామ్. 3596. ఎక్కడ ఒక్క నిమిషం. ఆ, ఓకే. 46. థ్యాంక్ యూ. ₹3 ఇచ్చింది మేడం చేంజ్. 7 రైడ్స్ అయినాయి దీంతో, మొత్తం కలిపి 7 రైడ్స్కి ఎంత తెలుసు ఇలా ఎర్నింగ్ చూపిస్తాను. 7 రైడ్స్కి వచ్చేసి 590. 7 రైడ్స్ చేస్తే 590. మళ్ళా రేపు ఒక ₹70 అందులోకి వెళ్ళి పడతాయి. అంటే మొత్తం కలిపి ఎంత, 660. 660 మొత్తం కలిపి 660. 7 రైడ్స్కి వచ్చేసి నాకు ₹660 వచ్చినాయి. ఓ ఆకలి అవుతుంది, టైం 9 అవుతుంది.
డైరెక్ట్ మనం ఇంకా హాస్టల్ కాడికి వెళ్ళిపోదాం. బ్లాగ్ ఎక్కువ అయిపోతుంది మొత్తం, చాలా అంటే టైం బాగా అయిపోతుంది, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది, అందుకనే కట్ 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 అట్లా.